బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేంద్రాలుగా ఏర్పాటు చేసి కొంతమంది టార్గెట్ గా కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిపి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు రాజకీయంగా పొందిందో గత ప్రభుత్వము అవన్నీ కూడా అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆ రకంగా కేవలం ఫోన్ ట్యాపింగ్ కే కాకుండా ఉప ఎన్నికలు సంభవించినప్పుడు ఆ రోజు దుబ్బాక గాని హుజురాబాద్ గాని మునుగోడు కానివ్వండి, ఈ ఎన్నికల్లో డబ్బు ద్వారా గెలవడానికి ఆనాడు అధికార పార్టీగా ఈ పోలీసుల ద్వారానే ఆ డబ్బు మరి పోలీసుల వాహనాల ద్వారా పంపిణీ జరిగినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఆ రకంగా చూస్తే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్ట విరుద్ధమైనటువంటి దేశ ద్రోహానికి మించినటువంటి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారంటే యథేచ్ఛగా అసలు ఇది ప్రజాస్వామ్యంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి కొత్తగా వచ్చిన తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు ఇంత అపవాదు గత ప్రభుత్వంలో మరి ఈ మొత్తం తెలంగాణ సమాజానికి మచ్చ తెచ్చే విధంగా జరిగిన వ్యవహారం. కాబట్టి ఇవాళ దర్యాప్తులో మరి పాత్రదారులైతే ఇవాళ అరెస్టు కాబడతా ఉన్నారు, జైలుకు పంపిణీ జరుగుతున్నారు. కానీ సూత్రధారులు ఎవరు? మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి మరి వాళ్ళ తాట తీస్తామంటారు, వాళ్ళను వదిలే ప్రసక్తి లేదంటారు. మంత్రులు కూడా ఒకరు మించి ఒకరు ఏ రకంగా ఇవాళ వారు మరి ఈ దర్యాప్తులో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, ఎంత స్థాయిలో ఉన్నా వదిలే ప్రసక్తి లేదంటారు. మరి దర్యాప్తులో బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకు జరిగిందని మరి కొంతమంది ఇవాళ అధికారులు వెలిబుచ్చుతా ఉంటే మీరు ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ రకంగా మీరు నడుచుకుంటున్నారో గతంలో ఆనాది ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము ఈ రకంగా చేశామని బహాటంగా వారు చెబుతున్న వార్తలు వస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. అందుకనే మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, ఇవాళ అనేక అంశాలు ఇవాళ మీరు ఎన్నికల ముందు కాళేశ్వరం యొక్క అవినీతి గురించి, కుంభకోణం గురించి మాట్లాడారు, మేడిగడ్డ గురించి మాట్లాడారు, ధరణి గురించి మాట్లాడారు, అదే రకంగా డ్రగ్స్ మాఫియా గురించి మాట్లాడారు. పెద్ద తలకాయలందరూ కూడా వదిలే ప్రసక్తి లేదన్నారు. మీరు మెక్కిందంతా కూడా ఈ బీఆర్ఎస్ నాయకులు కక్కించి ప్రజలకు పంచిపెడతామన్నారు. ఇవన్నీ కూడా ఇవాళ చూస్తూ ఉంటే 4 మాసాలైంది, ధరణి ఊసే లేదు. ఇవాళ ఈ యొక్క మేడిగడ్డ కాళేశ్వరం మీద దర్యాప్తే ప్రారంభం కాలేదు, విచారణ నోచుకోలేదు. మరి ఆ రకంగా డ్రగ్స్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, ఇవి చూస్తూ ఉంటే ఏదో మియా బీబీ రాజీ పడ్డట్టుగా మీరు ఈరోజు మరి ఆనాటి మరి యొక్క మరి బడా నాయకులతో రాజీ పడి ప్రజలను అబాసు పాలు చేస్తున్నట్టుగా ఈరోజు సమాజం భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నేరం ఏతుందో ఇది దేశ ద్రోహానికి తలపెట్టిన నేరం. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ వచ్చిందని, ఆ రకంగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా కూడా కేంద్రం అనుమతి లేకుండా జరిగేదానికి ఆస్కారం లేదు. మరి ఉగ్రవాదము తీవ్రవాద కార్యకలాపాలైతే మరి ఆ రకంగా అనుమతి తీసుకొని చేయాలి. కానీ ఇవాళ మనం చూస్తున్నాం, గతంలో ఐటీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా ఏ రకంగా జరిగితే జరుగుతుండొచ్చు 1, 2, దానికి ఇంత రాద్దంతం అవసరమా, ఇవాళ మొత్తం ఉపద్రవం వచ్చిందా అనే రీతిలో మాట్లాడుతున్నారంటే, ఇంటిగా తేలికగా కొట్టిపారుస్తున్నారంటే ఇది ఏమాత్రం కూడా క్షమించరాని నేరాలు. కాబట్టి ఎవరు సూత్రధారులు, అసలు ఎవరి ఆదేశాల మీద జరిగింది, ఇది బట్టబయలు కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము గత బీఆర్ఎస్ తో రాజీ పడ్డా, మీరు లాలుచి పడ్డా, భారతీయ జనతా పార్టీ దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి అసలు దోషులు ఎవరో వారు నిగ్గు తేల్సిన అవసరం ఉంది. కాబట్టి అసలు దోషులు తేలే వరకు రాజకీయ పరమైన పోరాటంతో పాటు ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ గవర్నర్ గారికి విన్నపించి ఆ రకంగా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వాలనేటువంటి డిమాండ్ తో ఇవాళ గవర్నర్ గారిని మేము కలవడం జరిగింది. ఇప్పుడు రెండోది ఏంటంటే, ఇందులో బాధితుల్లో బీజేపీ పార్టీ నాయకులు, బీజేపీ కూడా ఉందనే విషయాన్ని మీరు పత్రికలు చూస్తా ఉన్నారు. అంతేకాకుండా సిబిఐ ఎంక్వైరీ ద్వారా తేడు తెల్లమవుతుంది తెలిసినప్పటికీ కూడా సుమోటోగా కేంద్రమే చొరవ తీసుకోవాలి,
మేము ప్రమేయం చేయము, మా ప్రమేయం ఉండదు, మేము జోక్యం చేసుకోమని చోద్యం చూస్తామని రీతిలో మాట్లాడుతున్న దానికి ప్రజలు ఇవాళ గమనించాలి. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ద్వారానే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఏమాత్రం సిబిఐ ఎంక్వైరీ జరగాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ఆ రకంగా వారు సిఫార్సు చేస్తే ఖచ్చితంగా కేంద్రం కూడా సిబిఐ ఎంక్వైరీ ద్వారా దర్యాప్తు ప్రారంభమవుతుంది. సార్, ఇది మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బిఎన్ సంతోష్ గారి పేరు కూడా చేర్చారు ఆ కేసులో. అది కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే. అమ్మా ఇవన్నీ కూడా ఏ సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎవరి జరిగినాయి అన్ని అందరి నాయకులు జరిగినాయని చెప్తున్నారు. ఇవాళ అందరి ఫోన్లు కూడా ట్యాప్ అయిందని చెప్తున్నారు. వార్తలు వస్తున్నాయి మీరే దర్యాప్తులు. కాబట్టి అన్ని నిగ్గు తెలుసారు. 2014, 2018 ఎన్నికలు, మధ్యలో ఉప ఎన్నికలు, మరి ఆ రకంగా మొన్న ప్రభుత్వం పడిపోయే వరకు పడిపోయే సందర్భంలో వీళ్ళంతా కూడా ఆ సాఫ్ట్వేర్ డ్యామేజ్ చేశారని, ఆ గ్యాడ్జెట్స్ అన్ని కూడా తీసుకుపోయి మూసిలో పడేశారు. ఇంతకంటే నేనేమేమి ఉంటుందా? కాబట్టి అసలు దోషులు వీరు వెనకాల ఉన్నారో, ఎవరు నడిపించారో వాళ్ళు కూడా తేలాలి. కాబట్టి సిబిఐ